సప్తగిరులపై వెలసిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి జరిగే అన్ని సేవల్లోకెల్లా ముఖ్యమైనది అభిషేకం సేవ. తిరుమల శ్రీనివాసుని మూలవర్లకు ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటలకు జరిగే అభిషేకం సేవకు ఆకాశగంగ పుణ్యజలాన్ని ఉపయోగిస్తారు. అభిషేకం సేవ చూడటానికి ఎంతో అదృష్టం ఉండాలి. శ్రీవారి మూలవర్లను నిజరూప దర్శనం చేసుకునే అద్భుతమైన సందర్భం. శ్రీవారికి నడుము వద్ద ఒక తెల్లటి వస్త్రం మాత్రమే చుట్టబడి ఉంటుంది. ఎలాంటి అలంకారాలు, ఆభరణాలు, ఆచ్ఛాదనలు ఉండవు. అభిషేకం సేవలో పాల్గొనాలంటే చాలా సంవత్సరాల ముందుగా టికెట్స్ బుక్ చేసుకుని ఉండాలి. అభిషేకం సేవలో ముఖ్యమైనది శ్రీవారికి పట్టువస్త్రం సమర్పించే ఆర్జిత సేవ, వస్త్రాలంకార సేవ. ఈ సేవ టికెట్ ధర 12,250 రూపాయలు. ఈ సేవలో దంపతులను మాత్రమే అనుమతిస్తారు. ఈ సేవ టికెట్ దొరకడం ప్రస్తుతం అసాధ్యమని చెప్పవచ్చు. గతంలో అయితే ఈ సేవకు 5 సంవత్సరాల ముందు టికెట్ బుక్ చేస్తే అభిషేకం సేవలో పాల్గొనే అవకాశం ఉండేది. ఇప్పుడైతే కనీసం 15 సంవత్సరాల సమయం పడుతుందని అంచనా. శ్రీవారి అభిషేకం చూడడానికి అభిషేకం ఆర్జిత సేవ అందుబాటులో ఉంటుంది. ఒకరికి 750 రూపాయల చొప్పున చెల్లించి ఈ సేవలో పాల్గొనవచ్చు. అలాగే అభిషేకం ఆర్జిత సేవలో పునుగు గిన్నె ఒకరికి 300 రూపాయలు, కస్తూరి గిన్నె ఒకరికి 150 రూపాయలు చెల్లించి ఈ ఆర్జిత సేవలో కూడా భక్తులు పాల్గొనవచ్చును. ఈ సేవలను కూడా చాలా సంవత్సరాల ముందు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అభిషేకం సేవలో పాల్గొనే భక్తులందరినీ ఆలయం లోపల ఒక చోట నుంచోబెట్టి వరుసగా పేర్లు పిలుస్తారు. ముందుగా వస్త్రాలంకార సేవలో పాల్గొనే దంపతులను పిలిచి ఒక మండపంలో కూర్చోబెట్టి స్వామివారికి అలంకరించే పట్టు వస్త్రం ఉన్న వెండి పల్లెమును మగవారి తలపై ఉంచుతారు. ఆడవారికి వెండితో చేయబడిన పునుగు లేదా కస్తూరి గిన్నెను అందిస్తారు. అభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనే భక్తులకు పునుగు తైలం, కస్తూరి, చందనం, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు మొదలైన అభిషేక ద్రవ్యాలు గల వెండి గిన్నెలను అర్చకులు అందజేస్తారు. మంగళ వాయిద్యాలు మ్రోగిస్తూ సందడిగా సాగే ఆలయ ప్రదక్షిణ గురించి వర్ణించడానికి మాటలు చాలవు. పట్టు వస్త్రాలు తలపై పెట్టుకున్న దంపతుల జంటలు ముందు భాగంలో నడుస్తుండగా వారి వెనుక భాగంలో అభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనే భక్తులు వెండి గిన్నెలతో ఆనంద నిలయం, వెండి వాకిలి వద్ద ఉన్న ధ్వజస్తంభం వరకు వెళ్ళి ఒక ప్రదక్షిణ చేస్తారు. తదుపరి నేరుగా బంగారు వాకిలి వద్దకు వెళ్ళి అభిషేక ద్రవ్యాలు తెచ్చిన వెండి గిన్నెలను అర్చకులకు అందజేస్తారు. వస్త్రాలంకార సేవలో పాల్గొనే దంపతులను కులశేఖరపడి వరకు అనుమతిస్తారు. స్వామివారికి వెండి పల్లెంలో తెచ్చిన పట్టు వస్త్రమును దంపతులు అర్చకులకు అందజేస్తారు. అక్కడ స్వామివారికి ఒక్క గడప మాత్రమే మిగిలి ఉంటుంది. వస్త్రాలంకార సేవలో పాల్గొనే దంపతులను అక్కడే కూర్చోబెడతారు. సుమారుగా 2 గంటల పాటు శ్రీవారి మూలవర్లకు జరిగే అభిషేకం చూస్తూ తన్మయత్వం చెందుతారు దంపతులు. స్వామి ముంగిట్లో 2 గంటల పాటు కూర్చుని దర్శనం చేసుకునే భాగ్యం కలగడం పూర్వజన్మ సుకృతమేనని చెప్పవచ్చు. అభిషేకం సేవ ప్రారంభించడానికి ముందుగా శ్రీవారి ముందు ఒక టేబుల్ వేసి దానిపై ఆలయ ప్రధాన అర్చకులు నుంచొని సహాయ అర్చకులు అందించే వివిధ రకాల అభిషేకం ద్రవ్యాలను వినియోగించి స్వామివారి అభిషేకాన్ని నిర్వహిస్తారు. ముందుగా ప్రత్యేకంగా తెప్పించిన ఆకాశగంగా పుణ్యజలంతో శ్రీవారిని అభిషేకిస్తారు. తదుపరి పాలు, శుద్ధోదకం, చందనం, సువాసనలు వెదజల్లే పునుగు తైలం, పచ్చకర్పూరం, కుంకుమ పువ్వు మొదలైన వాటితో అభిషేకం నిర్వహిస్తారు. శ్రీనివాసుని హృదయంపై నెలకొని ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పసుపు ముద్దతో అభిషేకం చేస్తారు. అభిషేకం జరుగుతున్నంతసేపు ఒకవైపున వేద పండితులు సామూహికంగా పురుష సూక్తం, నారాయణ సూక్తం, శ్రీ సూక్తం, భూ సూక్తం, నీల సూక్తం మరియు దివ్య ప్రబంధం నుంచి కొన్ని ఎంపిక చేసిన పాసురాలను పఠిస్తూ ఉంటారు. స్వామివారి హృదయంపైనున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి మంగళహారతి ఇస్తారు. భక్తులందరికీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని చూపిస్తారు. తదుపరి తెర అడ్డుగా వేసి శ్రీవారికి పట్టు వస్త్రాన్ని అలంకరిస్తారు. అభిషేకం చేసిన జలాన్ని భక్తులందరి మీద సంప్రోక్షిస్తారు. శ్రీవారికి అలంకరించిన చందనాన్ని భక్తులకు అందిస్తారు అర్చకులు. స్వామివారి దివ్యమంగళ విగ్రహానికి అర్చకులు మంగళహారతి ఇవ్వడంతో అభిషేకం కార్యక్రమం పూర్తవుతుంది. వస్త్రాలంకార సేవలో పాల్గొన్న దంపతులకు స్వామివారి పట్టుశాల్వా, జాకెట్ పీసు, పెద్ద లడ్డు, వడలు ప్రసాదంగా అందిస్తారు. అభిషేకం జరిగిన 2 గంటల పాటు సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నట్లు భావన కలుగుతుంది.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులందరికీ ఇది పంపడం వలన వారు కూడా ఈ యొక్క అభిషేక సేవ దృశ్యాన్ని అభిషేకం చేసేటటువంటి వీడియోను చూసి ఆనందిస్తారు.